పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఆయన అదృశ్యానికి రేపు పాలదారుని బకాయిల వసూలు కారణమని తెలుస్తోంది. అటు మిస్సింగ్ పై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఎంపీడీఓ భార్య ఫిర్యాదు చేశారు. రేపు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్ కు చెల్లించాల్సి ఉంది. బకాయి చెల్లించాలని కొంతకాలంగా ఎంపీడీఓ కోరుతున్నారు. పాటదారుడికి వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో డబ్బులు చెల్లించకుండా పెర్రి మొండికేశాడు. ఈ ఘటనపై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పందించారు. నర్సాపురం ఎంపీడీఓకు ఏదైనా హాని జరిగితే మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ పాటదారుడు దావేజీ జీఏసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. ఫెర్రీ చెల్లించే 55 లక్షల బకాయిల విషయంలో ఎంపీడీఓ మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. ఎంపీడీఓ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీడీఓ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని, నిజాయితీ ఆఫీసర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్ల ఎంత మనస్తాపం చెందారో ఆయనే స్వయంగాను తనతో చెప్పానని అన్నారు. సమస్యను జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు బొమ్మిడి నాయకర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భాను ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాను, చెప్పండి, అదృశ్యమైన ఎంపీడీఓ ఆచూకీ లభించిందా? ఘటనకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సహనా, ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా ఎంపీడీపీ ఎవరైతే ఉన్నారో నర్సాపురం ఎంపీడీపీ వెంకటరమణ అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు అప్డేట్ ఏ విధంగా ఉందంటే, నర్సాపురం ఎమ్మెల్యే ఎవరైతే జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం అయితే కూడా జరిగింది. ఎవరైతే రమణారావు ఎవరైతే ఎంపీడీపీ ఎవరైతే ఉన్నారో అతను చాలా నిజాయితీ పరుడు అని చెప్పడం కూడా జరిగింది. నిన్న రాత్రి వాట్సాప్ రూపం ద్వారా కూడా ఎవరైతే అదృశ్యమైన వెంకటరమణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి మెసేజ్ కూడా పంపడం అయితే కూడా జరిగింది. నా పుట్టినరోజు రోజే నేను చనిపోబోతున్నాను, నేను చాలా నిజాయితీ పరులుగా నేను బతికాను, ఈ రోజు నా మీద అవినీతి వేశారు. అదే విధంగా గత ప్రభుత్వంలో ఉన్న చీఫ్ విప్ ఎవరైతే ఉన్నారో నర్సాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మున్సూరు ప్రసాద్ రాజు ఒత్తిడి మేరకు, అతని అనుచరులు ఒత్తిడి మేరకు నేను ఈ పని చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత అడిగినా సరే ఏదైతే 55 లక్షల రూపాయల బకాయి నిమిత్తం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడం, ఇతను సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చే విధంగా ఉండటం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను అన్న నేపథ్యంలో నేను సూసైడ్ చేసుకున్నానని చెప్పని వాట్సాప్ రూపం ద్వారా సూసైడ్ నోట్ వాళ్ళ ఇంటికి కూడా పంపించడం కూడా జరిగిందని చెప్పని ఇప్పటికే పెనమలూరు పోలీసులు స్పందించడం అయితే కూడా జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా 2 టీముల కింద విడిపోయి పోలీసులు ఎవరైతే ఎంపీడీ వెంకటరమణ ఉన్నారో అతను ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఏదైతే తన ఫోన్ ఏదైతే ఉందో సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా చూసిన ఏలూరు కాలువ దగ్గర, అంటే ఈ నర్సాపురం అదేవిధంగా నూజివీడు ఏలూరు మధ్య ఏదైతే బార్డర్ ఉందో ఏలూరు కాలువ దగ్గర అతను సిగ్నల్ కట్ అయిందని చెప్పని, ఒకవేళ ఏలూరు కాలువలో దూకి అతను ఏమైనా ఆత్మహత్య చేసుకునే అవకాశం మీద ఉన్న కోణంలో కూడా విచారించి ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏలూరు కాలంలో కూడా గజేతకాలను అందరినీ కూడా పంపించి ఏదైనా మృతదేహం కానీ ఏదైనా దొరికే అవకాశం ఉందన్నది ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలింపులు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టిన మరో పక్కన ఏదైతే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఇతను లేఖ రాయడం అయితే కూడా జరిగింది. గత ప్రభుత్వంలో చీఫ్ విప్ గా పనిచేసిన మున్సూరు ప్రసాద్ రాజు అతని అనుచరుల వల్ల నేను ఈ విధంగా చేయాల్సి వచ్చిందని, వాళ్ళ దగ్గర నుంచి బకాయిలు రావాలని కాంట్రాక్ట్ దారులు వాళ్ళని చెప్పినని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి ఆయన లెటర్, ఏదైతే అదృశ్యమైన వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాయడం కూడా జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఈ రోజు బొమ్మిడి నాయకర్ ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నర్సాపురం జనసేన ఎమ్మెల్యే ప్రెస్ మీట్ రూపంలో తెలియపరిచింది ఏమనుకంటే, ఎంతటి వాళ్ళైనా కానీ అతనికి ఎటువంటి అపాయం జరిగినా ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ దోషుల్ని ఎటువంటి పట్టుకుని తీరుతామని చెప్పినని వాళ్ళని సీఎం దృష్టికి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని, స్కామ్ లో భాగమైన వాళ్ళందరినీ కూడా శిక్షించే దిశగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినని కంఠబద్ధంగా మా స్థానిక ఎమ్మెల్యే చెప్పడం అయితే కూడా జరిగింది. సహానా, ఓకే, థ్యాంక్ యూ భాను. ఏదైతే నర్సాపురం మండలానికి ఎంపీడీఓ చేస్తున్నారో వెంకటరమణారావు గారు, ఆయన గత వారం రోజుల నుంచి కూడా మరి లీవ్లో ఉండి
మరి నిన్నటనే మరి పేపర్లో కానీ మరి మీడియాలో కానీ వస్తుంది, ఒక మిస్సింగ్ అవడం, మిస్సింగ్ కేసు కింద వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డ కానీ వెళ్ళి పెన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన కనబడతలేదని చెప్పి నిన్న ఇవ్వడం కూడా మాకు కూడా మా దృష్టికి కూడా వచ్చింది. అంటే నిజంగా ఆయనతోటి నాకు ఒక 1 మంత్ నుంచి కూడా ఇవాళ ఒక శాసనసభ్యునిగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ. మరి గెలిచిన తోటి కూడా ఆయనతోటి కూడా ఎంపీటీవీ గారితో నేను మరి చాలా సందర్భంలో ఆయనతోటి ఇక్కడ కలిసి మాట్లాడుకోవడం, ప్రధానంగా ఏదైతే ఫెర్రీ